నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ విడుదల చేసిన వీడియోపై మానాల మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీ కార్యకర్తలు పంపిణీ చేసిన కరపత్రాలతో జీవన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అరవింద్ ఎంపీగా సరైన పాలన అందించినందువల్ల కోరుట్ల ప్రజలు గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడించి తిరిగి నిజామాబాద్కు పంపించారని ఎద్దేవా చేశారు. ఒక ఎంపీగా ప్రజలకు అందుబాటులో ఉండకుండా పబ్బుల్లో సమయాన్ని గడుపుతూ కేవలం సోషల్ మీడియాలో పత్రికల్లో కనబడుతూ అహర్నిశలు ప్రజల కోసం కష్టపడి పనిచేసే జీవన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ అరవింద్ను ఓడించి తిరుగుతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ బీజేపీ సహజీవనం చేసి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కళ్యాణం సిద్ధమైనటువంటి పరిస్థితులు ఇద్దరు ప్రజలను గమనించే సాక్షాత్తు ఈ పార్లమెంటులో ఎంపీగా ఉండి 5 సంవత్సరాలు అసమర్థుడుగా ముద్ర వేసుకున్నటువంటి అరవింద్ను చెప్పులతో చెంపల మీద కొట్టి కొరుట్లకెళ్ళి నిజామాబాద్కు తిరిగి పంపించారు. ఎందుకు పంపించారు? అసమర్థుడు సన్యాసి ఓ దద్దమ్మను మళ్ళీ ఎంపీగా గెలిపించుకొని 5 సంవత్సరాలు ఇబ్బందులకు గురైన మేము మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించుకుంటే వీనెక్కడ భరించాలని ఇప్పుడు అక్కడ పోతే కార్యకర్తలందరూ పాప మనకి ఇంతకుముందు ఈ జిల్లాలో తెలుసు అరవింద్ క్యారెక్టర్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ ఆ కొత్త సైడ్ కనుక కొన్ని రోజులు నమ్మిరు. నిన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కోరుతుంటే అక్కడ మొత్తం తెచ్చిపోయినట్టు అవి తెలిసినటువంటి కార్యకర్తలు ఆయన ఇటువంటి అసమర్థుని మళ్ళీ మనకు పార్లమెంట్ సభ్యుడిగా వస్తే నష్టమవుతుందని బీజేపీ కార్యకర్తలే నేను ఓడగొడతాము నువ్వు మాకు వద్దు అని ధర్నాలు ఆత్మహత్యకు పాల్పడడాలు కరపత్రాలు వంచడం చేస్తుంటే దానికి మా నాయకుడు జీవన్ రెడ్డి వెనుకుండి నడిపిస్తున్నాడని చెప్పారు. మా నాయకుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు 4.5 దశాబ్దాలకు పైగా ఒక నిబద్ధతతో రాజకీయం చేసినటువంటి వ్యక్తులు. ఆయనకు కుట్రలు కుతంత్రాలు తెలివాయి. కేవలం ప్రజల పక్షాన ఉండడం, ప్రజలతో ఉండడం, ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా వాస్తవాన్ని ప్రజలకు తెలియాలనేది ఒక ఉద్దేశంతో రాజకీయాల్లో ఉంటాడు. ఆయన సంవత్సరంలో 250 రోజులు ప్రజల దగ్గర, మిగతా రోజులు అసెంబ్లీలో పార్లమెంటులో ఉంటాడు. ఈయనలాగా విదేశాల్లో పబ్బులలో అరవింద్ లాగా కాన్స్టిట్యూన్సీ వదిలిపెట్టి కేవలం పేపర్ పులిలాగా పత్రికలకు ప్రెస్ మీట్ పెట్టడం లాంటి కార్యక్రమాలు చేసే వ్యక్తి కాదు జీవన్ రెడ్డి. అందుకనే చెప్తున్నాం, ఖబర్దార్ బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ నాయకుల పైన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా దాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. అంతేకాదు సాక్షాత్తు ఈ అరవింద్ మాకొద్దు అని తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి కొంతమంది యువకులు ఈయన మాటలు నమ్మి, ఈయన తప్పుడు ఆలోచనలకు నమ్మినటువంటి వ్యక్తి జైత్యాలకు సంబంధించిన బీజేపీ కార్యకర్త కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దానికి మా పైన చెప్పడం అనేది ఏదో అరవింద్ యొక్క అజ్ఞానానికి ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఇప్పుడు ఈ పత్రికా ముఖంగా చెప్పేది ఏంటంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. గతంలో ఈ పార్లమెంట్లో కవితకు ఏ విధంగానైతే కర్రు కలిసి వాద పెట్టిర్రో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు. అరవింద్కి అదే పని చేద్దామంటారు. ఖచ్చితంగా అరవింద్ది రాసుకోండి మీరు డేట్ అండ్ టైం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానంలో ఉంటాడు. ఈ ఎలక్షన్లో డైరెక్ట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎలక్షన్ అంటే అనే విషయాన్ని ప్రజలు అంటున్నారు. అదే నిజం అయితే మీరు చూసుకోరు. ఇవన్నీ వాస్తవాలు చేసినటువంటి అరవింద్ ఏం చేయాలో పాల్పోక తప్పుడు ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన చేస్తుంది. నువ్వు ఎన్ని ఆరోపణలు మా పైన చేసినా నీది 3వ స్థానం అనే గుర్తుంచుకోమని చెప్తున్నాం. ఎన్నికలకు ముందు బాండ్ రాసిచ్చి పసుపోటును అనౌన్స్ చేయించినటువంటి వ్యక్తి ఎందుకు ఈ రోజు వరకు అది ఎక్కడ పెడుతున్నావు?
ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామని చెప్పలేకపోతుంటే దానికి సమాధానం చెప్పని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు షుగర్ ఫ్యాక్టరీ కొరకు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఎందుకు ఈ రోజు వరకు ఆ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేడు? మళ్ళీ ఎన్నికలకు ముందు నన్ను మళ్ళొక్కసారి గెలిపిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీ గెలిపిస్తానని చెప్తున్నాను. నేను అడుగుతున్న ఈ 5 సంవత్సరాలు ఏ గాజులు గాయబోయినామని నేను అడుగుతలేదు.